హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 11 ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ 4th చాప్టర్ కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుండి 5th వీడియో. ఈ వీడియోగా మనము ఈ చాప్టర్లో ఉన్న ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుందామండి. టోటల్గా 8 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మనకి. ఈ 8 ఎగ్జాంపుల్స్ కూడా ఈ వీడియోగా మనం డిస్కస్ చేద్దాము. అండ్ వీటికి సంబంధించిన పీడిఎఫ్, అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ పీడిఎఫ్ కోసం మీరు ఈ వీడియో కింద కామెంట్లో పీడిఎఫ్ అని చెప్పి కామెంట్ చేయండి, నేను లింక్ సెండ్ చేస్తాను, ఓకేనా. అండ్ కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి. ప్రీవియస్గా 4 వీడియోస్ ఉంటాయి, అందులో అన్నీ కూడా మనం కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ కాన్సెప్ట్స్కి సంబంధించిన వీడియోస్ చూడండి, ఆ తర్వాత మాత్రమే మీకు ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి, ఓకేనండి. ఎగ్జాంపుల్ 1 చూసుకుంటే, ఇఫ్ అని చెప్పి మనకి లెఫ్ట్ సైడ్ ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చారు, 4x ప్లస్ i ఇంటూ 3x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ i ఇంటూ -6 అని చెప్పి ఇచ్చారు. వేర్ ఎక్స్ అండ్ వై ఆర్ రియల్ నెంబర్స్ అంట. అయితే మనం ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్గా చెప్పి ఇచ్చారు అంటే దాని అర్థం వాటి యొక్క రియల్ పార్ట్స్ అలాగే వాటి యొక్క ఇమేజినరీ పార్ట్స్ ఈక్వల్గా ఉంటాయి. సో రియల్ పార్ట్స్ అంటే ఏంటండి, 4x, ఇక్కడేమో 3, అంటే 4x ఈక్వల్ టు 3, x ఈజ్ ఈక్వల్ టు 3/4. అలాగే ఇమేజినరీ పార్ట్స్ అంటే ఇదంతా కూడా ఇమేజినరీ పార్టే, ఓకేనా. జనరల్గా ఎక్స్ ప్లస్ ఐ బై ఫామ్గా ఉంటుంది కాంప్లెక్స్ నెంబర్ కదా. సో దీన్ని రియల్ పార్ట్ అంటాము. ఈ ఐ పక్కన ఉండేటువంటి వాల్యూ మొత్తాన్ని కూడా మనం ఇమేజినరీ పార్ట్ అని అంటాం. సో ఇది ఇమేజినరీ పార్ట్ ఇక్కడ, ఇదేమో దీని యొక్క ఇమేజినరీ పార్ట్ ఫస్ట్ నెంబర్. సో ఈ రెండింటిని ఈక్వల్ చేసేస్తే మీకు 3x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు -6 వస్తుందండి. ఎక్స్ అంటే 3/4 కదా. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసుకుని వై సింప్లిఫై చేసుకుంటే 33/4 వస్తుంది. నేను ఇంకా సింప్లిఫికేషన్ చెప్పట్లేదండి, ఎందుకంటే మీకు క్లియర్గా నేను ఇక్కడ రాశాను ప్రతి స్టెప్ కూడా, ఓకే. చాలా ఎలాబొరేట్ చేసి రాశాను. ప్రతి ప్రాబ్లంలోని ప్రతి స్టెప్, సింప్లిఫికేషన్ స్టెప్స్ అన్నీ కూడా నేను చాలా ఎలాబొరేట్ చేసి రాశాను. మీరు అవి చూస్తే అర్థమవుతాయి. సో నేను అందుకని సింప్లిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఓకే. ఎందుకంటే ఇవన్నీ కూడా బేసిక్ కదండి, బేసిక్ సింప్లిఫికేషన్స్. సెకండ్ క్వశ్చన్, ఎగ్జాంపుల్ 2. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ బిఐ. అంటే మనకి ఇక్కడ 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చారు, వీటిని a ప్లస్ బిఐ ఫామ్లో మనని ఎక్స్ప్రెస్ చేయమని అడుగుతున్నారు. ఫస్ట్ క్వశ్చన్ రాసుకున్నానండి, చూడండి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 ఇంటూ 1/8 అంటే 5/8, i ఇంటూ ఐ అంటే i². సో i² వాల్యూ ఎంత అండి, -1. ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాన్సెప్ట్లో. అంటే i² అంటే -1 కదా. సో -5 ఇంటూ -1 అంటే +5, అంటే 5/8 వచ్చింది దీన్ని సింప్లిఫై చేస్తే. కానీ క్వశ్చన్లో అడిగింది ఏంటి, a ప్లస్ బిఐ ఫామ్లో కన్వర్ట్ చేయమన్నారు. అంటే దీన్ని నేను ఈ విధంగా రాశానండి, 5/8 ప్లస్ 0 ఇంటూ ఐ. అంటే ఇక్కడ ఇమేజినరీ పార్ట్ మనకి యాక్చువల్గా రాలేదు, అందుకనే 0 పెట్టుకున్నాం. సో 5/8 ప్లస్ 0i ఈజ్ ద ఆన్సర్ అన్నమాట, therefore అని చెప్పి ఇది రాసేయండి. నెక్స్ట్ సెకండ్, -i ఇంటూ 2i ఇంటూ -1/8 ఇంటూ i హోల్ క్యూబ్. చూడండి, ఫస్ట్ మైనస్ ఇంటూ ప్లస్ -2 అండ్ i ఇంటూ i². సో -2i² సరిపోయిందా. ఈ క్యూబ్ అనేది మైనస్కి వచ్చినప్పుడు ఏమవుతుందండి, మైనస్ ఇంటూ మైనస్ విచ్ గివ్స్ మైనస్. అండ్ 1/8 అంటే 1/512, 8³ అంటే 512 అండి. ఐకి వచ్చినప్పుడు i³, ఇదిగో. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 టేబుల్లో ఇది 256 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఓకేనా. అండ్ i² అంటే ఇక్కడ మనకి -1, ఒక్క నిమిషము. ఇక్కడ యాక్చువల్లీ మైనస్ ఇంటూ మైనస్ ఇది ప్లస్ అయిపోద్ది, మళ్ళీ i² అంటే -1 వస్తుందండి, అందుకనే నేను ఇక్కడ -1 రాశాను, అంటే ఇది i² వాల్యూ అనమాట. అండ్ ఇక్కడ i³ వాల్యూ ఉన్నది, i³ నేను i² ఇంటూ ఐగా రాస్తున్నాను, i² ఇంటూ i⁻1. సో మళ్ళీ i² అంటే -1 కదా, అంటే ఏమవుతుంది, ఇదిగో i² అంటే -1. సో ఈ -1 అండ్ ఇది ఒక -1, రెండింటిని మనం మల్టిప్లై చేసేసుకుని సింప్లిఫై చేసుకుంటే ఓవరాల్గా i వచ్చేస్తుంది, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ i అంటే ఇదిగో i, ఓకేనండి. సో టోటల్గా i/256. దీన్ని నేను ఈ విధంగా అరేంజ్ చేశానండి, 0 ప్లస్ 1/256 టైమ్స్ i, ఎందుకంటే మనము a ప్లస్ బిఐ ఫామ్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి, ఓకే. నెక్స్ట్ therefore అని చెప్పి క్వశ్చన్లో ఇచ్చింది రాసేయండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 అండి. ఎక్స్ప్రెస్ 5 - 3i హోల్ క్యూబ్. చూడండి, 5 - 3i హోల్ క్యూబ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ ib. ఓకే, దిస్ ఈజ్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్. అంటే ప్రతి కాంప్లెక్స్ నెంబర్ని కూడా మనం ఈ ఫామ్లో రిప్రజెంట్ చేయొచ్చు అని అర్థం.
ఫస్ట్ మనం ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా రాసుకుందామండి. ఇదిగో ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3a² ప్లస్ 3ab². ఓకే, సో ఏ మైనస్ బి హోల్ క్యూబ్ కంపేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఏ ప్లేస్లో 5 వచ్చిందండి, బి ప్లేస్లో 3i వచ్చింది, అంతేనా? ఏ ప్లేస్లోనేమో 5, బి ప్లేస్లోనేమో 3i. ఈ వాల్యూస్ ఇక్కడ ఇందులో వేసేయండి. ఏ క్యూబ్ అంటే 5 క్యూబ్, బి క్యూబ్ అంటే 3i హోల్ క్యూబ్. అంటే ఆ విధంగా మీరు ఏ వాల్యూ బి వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈ స్టెప్ వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ చూడండి, 5 క్యూబ్ అంటే 5 × 5 × 5 అండి, 125. ఇక్కడ ఈ క్యూబ్ 3కి వచ్చినప్పుడు 3 × 3 × 3 27, ఐకి వచ్చినప్పుడు ఐ క్యూబ్. అండ్ 5² అంటే 25. అండ్ ఇక్కడ ఈ స్క్వేర్ 3కి వచ్చినప్పుడు 9, ఐకి వచ్చినప్పుడు i². ఓకే, ప్రతి స్టెప్ మీకు ఇక్కడ సింప్లిఫికేషన్ చూస్తే అర్థమైపోతుంది. ఓకే, సరే. మళ్ళీ ఇక్కడ ఐ క్యూబ్ ఉంది కదండి, ఐ క్యూబ్ ఉన్నప్పుడు దీన్ని మీరు ఈ విధంగా రాసుకోండి, i² × i⁻1. i² అంటే -1 కదా, -1 × i అంటే -i అవుతుంది అన్నమాట. ఏంటి ఐ క్యూబ్ అంటే? ఓకే, సరే. ఇదిగో ఐ క్యూబ్ అంటే -i. అలా 3 × 25 × 3 అంటే 225 × i. i² అంటే -1 కదండి, ఇదిగో. అండ్ 3 × 5 × 9 అంటే 135. సరిపోయిందా? ఇక ఇప్పుడు చూసుకుంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 27 అయ్యి, ఇక్కడేమో -225 అయ్యి. అండ్ నెంబర్స్ ఇక్కడేమో 125, ఇక్కడేమో -135. ఇదిగో కింద రాసింది చూడండి, 125 -135, 27i -225i. సో 125 - 135 అంటే -10 అండి. అలాగే 27i - 225i అంటే -198i. సో దీన్ని మనం a + bi ఫామ్గా కన్వర్ట్ చేయాలి కదా, అందుకనే బ్రాకెట్లో రాసుకున్నాను -10 అండ్ -198. చూడండి, ఇప్పుడు ఇది ఈ ఫామ్లో వచ్చేసింది. సో దేర్ఫోర్ అని చెప్పి రాసేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కాంప్లెక్స్ నెంబర్ని ఇచ్చిన వాల్యూని a + bi ఫామ్లో కన్వర్ట్ చేసుకోవడం కంపల్సరీ రావాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4 అండి. ఇది మనకి ఇచ్చిన నెంబరు, ఒక్క నిమిషము. చూడండి, ఇది మనకి ఇచ్చిన నెంబర్ అండి, అంటే వాల్యూ. దీన్ని ఈ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. అంటే ఇచ్చింది ఇది కూడా కాంప్లెక్స్ నెంబర్, ఎందుకంటే ఐ కనిపిస్తుంది కదా. సో దీన్ని మనం జనరల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. చూడండి, ఈ వాల్యూస్ మీరు అబ్జర్వ్ చేస్తే -√3 -√3 ప్లస్ √-2, √-2, స్క్వేర్ రూట్ లోపల -2 ఉంది. అండ్ ఇక్కడ 2 × √3 - i. చూడండి, √-2 అంటే నేను దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు కదండి, -2ని -1 × 2గా రాసుకోవచ్చు కదా. అగైన్ మళ్ళీ ఇప్పుడు మనకి √a × b అని ఉందనుకోండి, దీన్ని మనము √a × √b అని రాస్తాం. అలాగే ఇక్కడ √-1 × 2 అని ఉంది, దీన్ని నేను √-1 × √-2. ఓకే, సో √-1 అంటే కదండి i అంటే, i = √-1. సో ఇది i అండ్ ఇది √2. అంటే టోటల్గా √-2 అంటే √2 × i అన్నమాట. అంతే, అయిపోయింది. చూడండి, ఇదిగో దీని ప్లేస్లో ఇది రాసేస్తాం. ఓకేనా? నెక్స్ట్ మనకి మల్టిప్లికేషన్ చేసేసుకోవడమేనండి. ఫస్ట్ -√3తో ఇంటూ చేద్దాం. ఓకే, ఇదిగోండి -√3 × ఈ వాల్యూ ఇది, తర్వాత -√3 × ఇదిగో ఇది. చూడండి, -√3 × ఒక్క నిమిషం, లేదంటే నేను ఇక్కడ యారో పెట్టి చూపిస్తాను, మీకు బాగా అర్థమవుతుంది. ఫస్ట్ దీనండి, చూడండి, -√3 × 2 √3. తర్వాత -√3 తోటే ఈ ఐని కూడా ఇంటూ చేయండి. ఇక్కడ చూడండి, -∗ ప్లస్ √3 × i అంటే √3i. సరిపోయిందా? తర్వాత దీనికి రండి, ఈ రెండింటిని ఇంటూ చేద్దాం. √2 × i × 2√3, ఇదిగో. తర్వాత ఈ రెండింటిని ఇంటూ చేద్దాం. ప్లస్ ఇంటూ మైనస్, ఇదిగో మైనస్ √2i × i, ఇదిగో √2i². ఓకేనా? ఇక్కడ చూడండి ఒకసారి, √3 × √3. ఎప్పుడైనా సరే స్క్వేర్ రూట్ లోపల సేమ్ నెంబర్స్ ఉంటే, అంటే అలాంటి వాల్యూస్ని 2 మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుందండి, √3 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 3 వస్తుంది. ఓకే, అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే నాకు 3, ఇదిగో 2 ఉంది కాబట్టి 2 × 3, మైనస్ ఉంది కాబట్టి మైనస్. తర్వాత ఇది యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకున్నాం. తర్వాత √2 × √3 అంటే √6 అండి, ఇదిగో. అండ్ 2
ఫ్రంట్ రాసుకుందాము. ఐ ఒకటి ఉంది, ఇదిగో ఐ స్క్వేర్ అంటే -1, ఇదిగో -1. ఓకే, తర్వాత చూడండి ఒక్కసారి -2 × 3 -6. తర్వాత ఐ ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో కామన్ తీసేద్దామండి ఐని. అంటే కామన్ తీసేస్తే ఇంకేముంటుంది, √3 2 × √6, ఇదిగో సరిపోయిందా. అలాగే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √2. ఓకే, ఇప్పుడు ఇది రియల్ నెంబరే, ఇది కూడా రియల్ నెంబరే, అందుకని √2 - 6 అని చెప్పి సపరేట్గా రాసుకున్నానండి. ప్లస్ ఐ ఇంటూ ఈ వాల్యూ రాసేసాను. ఓకే, ఇలా రాసినా పర్వాలేదు. మీకు టెక్స్ట్ బుక్లో అయితే ఇలా ఇచ్చారు కింద. సో ఏదైనా ఒకటేనండి, -6 ఫస్ట్ రాసి తర్వాత ప్లస్ √2 రాశారు. ఇక్కడైతే ఏం చేశారంటే √3 + 2 √6 ఉంది కదా, ఈ √6ని √2 × √3గా రాశారు. ఎందుకంటే √6 అంటే √2 × √3గా రాసుకోవచ్చు. రెండింటిలోని కామన్గా ఉంది, √3 కామన్గా ఉంది కదా, కామన్ తీసేశారు. సో ఆ విధంగా ఇలా వేసారన్నమాట. మీరు ఇక్కడతో ఆఫ్ చేసినా, ఇక్కడతో మీకు క్లోజ్ చేసినా నో ప్రాబ్లం. ఎగ్జాంపుల్ 5 అండి, చాలా ఇంపార్టెంట్ అండి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఇది మనం కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఆల్రెడీ. ఒకసారి ఏ డౌట్ ఉన్నా కానీ కంపల్సరీ కాన్సెప్ట్ చూడండి. కాన్సెప్ట్స్ మీరు స్ట్రాంగ్ అయితేనే ఏ ప్రాబ్లం అయినా అర్థమవుతుంది. అది ఈజీ అయినా, హార్డ్ ప్రాబ్లం అయినా, ఏ ప్రాబ్లం అయినా కానీ కాన్సెప్ట్స్ మీకు తెలియకుండా మీరు ఈవెన్ సింగిల్ ప్రాబ్లం కూడా చేయొచ్చు, మేబీ ఫార్ములాస్ అప్లై చేసి చేయొచ్చు, బట్ మీకు ఐడియా ఉండదు. వేరే ఒక కొత్త ప్రాబ్లం ఇస్తే అదే మోడల్లో మీకు డౌట్లు వస్తూ ఉంటాయి. అందుకనే ఫస్ట్ కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి. ఓకే, మరి ఎగ్జాంపుల్ 5, ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2 - 3i. ఎప్పుడైనా సరే ఒక వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇచ్చానండి, ఏకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే 1/a అన్నమాట. ఓకే, అలాగే ఒకవేళ 1/a ఇచ్చి దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుందని చెప్పాను అనుకోండి, ఏ అంటే రెసిప్రోకల్ అన్నమాట. ఇప్పుడు 2/3 ఇచ్చాను అనుకోండి, దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే 3/2. అలాగా మనకి 2 - 3i ఇచ్చి దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అడుగుతున్నారు. సో చూడండి, గివెన్ కాంప్లెక్స్ నెంబర్ రాసుకున్నాను. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2 - 3i ఈజ్ 1/2 - 3i. అంతేనా? అంతే కదని చెప్పి ఇక్కడతో మనము క్లోజ్ చేయకూడదు. ఎందుకంటే ఇది స్టాండర్డ్ ఫామ్లో లేదు, అంటే a + ib ఫామ్లో లేదు కదా, అందుకోసం మనం దీన్ని సింప్లిఫై చేయాలి. ఓకే, చూడండి ఎలా సింప్లిఫై చేయాలంటే 1/2 - 3iని నేను డినోమినేటర్ని న్యూమరేటర్ని కూడా 2 + 3iతో మల్టిప్లై చేస్తానండి. 2 + 3i ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే, మనకి డినోమినేటర్గా i ఉండకూడదండి. ఫస్ట్లీ i పోవాలి అంటే దీని యొక్క కాంజుగేట్తో మల్టిప్లై చేయాలి. దేని యొక్క కాంజుగేట్? డినోమినేటర్లో ఉన్న కాంప్లెక్స్ నెంబర్ యొక్క కాంజుగేట్ అంటే ఏంటి? వెరీ సింపుల్. మధ్యలో ఇప్పుడు 2 - 3i ఉంది, దీని యొక్క కాంజుగేట్ అంటే 2 + 3i. జస్ట్ ఇక్కడ మధ్యలో ఆపోజిట్ సింబల్ పెడతాం అంతే. సో ఆ 2 + 3iతో నేను న్యూమరేటర్ని డినోమినేటర్ని కూడా ఇంటూ చేస్తాను. అంటే మనకి 1/2 - 3iని న్యూమరేటర్ని అండ్ డినోమినేటర్ని కూడా మల్టిప్లై చేస్తాను. ఇప్పుడు చూడండి, 1 × 2 + 3i అంటే యాజ్ ఇట్ ఈజ్ వాల్యూ వస్తుంది. డినోమినేటర్ అబ్జర్వ్ చేస్తే ఇది ఏ ఫామ్లో ఉందండి? చూడండి, a - b × a + b. a - b × a + b అంటే a² - b². అంటే సో 2 - 3 × 2 + 3i ఉంది. సో a ప్లేస్గా ఎంత వచ్చింది? 2, అంటే 2² - b². b ప్లేస్గా ఎంత వచ్చింది? 3i². అంతే, ఇదిగో అదే రాశాను. 2² అంటే 4 అండి. ఈ స్క్వేరు 3కి వచ్చినప్పుడు 9, iకి వచ్చినప్పుడు i². ఇదిగో దీని తర్వాత స్టెప్. మళ్ళీ i² అంటే -1 కదా, సో ఇక్కడ మైనస్ అండ్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇదిగో 4 + 9. సో ఓవరాల్గా 4 + 9 అంటే 13 అండి. అంటే 2 + 3i = 13. దీన్ని నేను సపరేట్గా రాసుకుంటే, అంటే డినోమినేటర్ అనేది న్యూమరేటర్గా ఉన్న ప్రతి టర్మ్కి చెందుతుంది. కాబట్టి 2/13 + 3/13 × i. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2 - 3i అంటే 1/2 - 3i. కానీ మనం ఎలా ఉంచేయకూడదు, దీన్ని స్టాండర్డ్ ఫామ్గా కన్వర్ట్ చేయాలి. అందుకని సింప్లిఫై చేస్తే ఇది వచ్చింది. సో ఇప్పుడు ఇదైనా మనకు వచ్చిందైనా ఒకటే. ఇది ఏ ఫామ్లో ఉందో చూడండి, a + bi. సరిపోయిందా స్టాండర్డ్ ఫామ్లో? అది అంటే కాంప్లెక్స్ నెంబర్స్ ఎప్పుడైనా సరే మనం ఒక వాల్యూని స్టాండర్డ్ ఫామ్లోనే చూపించాలి. ఇలా కాంజుగేట్స్ కదా, మల్టిప్లికేటివ్ ఇన్వర్సెస్, సింప్లిఫికేషన్స్ చేస్తున్నప్పుడు. ఎగ్జాంపుల్ 6 చూస్తే, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + ib అని చెప్పి ఇచ్చారండి. 2 క్వశ్చన్స్ ఇచ్చారు.
సేమ్ ఇది మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చేసిన మోడల్ లాగే ఉంటుంది. చూడండి, ఫస్ట్ గివెన్ కాంప్లెక్స్ నెంబర్ రాసుకున్నానండి. మీరు అబ్జర్వ్ చేస్తే డినోమినేటర్లో ఐ ఉంది, ఇలా ఉండకూడదు, ఎందుకంటే ఇది స్టాండర్డ్ ఫామ్లో లేనట్టు లెక్క. ఇలా డినోమినేటర్లో ఐ ఉందంటే, సో డినోమినేటర్లో ఐని మనము రిమూవ్ చేయాలి అంటే డినోమినేటర్ ఎంటైర్ డినోమినేటర్ యొక్క కాంజుగేట్ అంటే ఇక్కడ 1 మైనస్ స్క్వేర్ రూట్ 2 ఐ ఉంది కదండి, దీన్ని 1 ప్లస్ స్క్వేర్ రూట్ 2 ఐతో ఇంటూ చేయండి. ఇక మనం సింబల్ మార్చి ఎందుకు ఇంటూ చేస్తున్నాము అంటే అది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లోకి వస్తుంది. సో దట్ దాని ప్లేస్లో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాసుకుంటున్నాం. సో దట్ ఐ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, అంతే, అంతకుమించి ఏమీ లేదు. చూడండి, ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. దీన్ని న్యూమరేటర్ని అండ్ డినోమినేటర్ని కూడా 1 ప్లస్ స్క్వేర్ రూట్ 2 ఐతో ఇంటూ చేస్తాను. సో న్యూమరేటర్స్ని 2 ఇంటూ చేసేసి ఇక్కడ రాశాను. అండ్ డినోమినేటర్ ఏ ఫామ్గా ఉందండి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, సేమ్ మనం ప్రీవియస్గా చేసిన విధంగానే. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ అంటే ఏ ప్లేస్లో 1 ఉంది, బి ప్లేస్లో స్క్వేర్ రూట్ 2 ఐ ఉంది, అందుకనే ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ 2 ఇంటూ ఐ హోల్ స్క్వేర్. ఓకే, న్యూమరేటర్ని చాలా జాగ్రత్తగా మీరు మల్టిప్లై చేయాలి. చూడండి ఒక్కసారి, ఫస్ట్ 5 ఇంటూ 1 5, 5 ఇంటూ స్క్వేర్ రూట్ 2 ఐ, ఇదిగో 5 ప్లస్ 5 ఇంటూ స్క్వేర్ రూట్ 2 ఐ. తర్వాత ఈ సెకండ్ టర్మ్తో ఇంటూ చేద్దాం. దీంతో స్క్వేర్ రూట్ 2 ఐ ఇంటూ 1, ఇదిగో స్క్వేర్ రూట్ 2 ఐ. తర్వాత స్క్వేర్ రూట్ 2 ఐ ఇంటూ స్క్వేర్ రూట్ 2 ఐ, అంటే ఇక్కడ స్క్వేర్ రూట్ 2లో 2 ఉన్నాయి, ఐలో 2 ఉన్నాయి. సో మల్టిప్లై చేసినప్పుడు స్క్వేర్ రూట్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ ఐ స్క్వేర్. డినోమినేటర్లో కూడా 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది. అండ్ ఈ స్క్వేర్ రూట్ 2కి వచ్చినప్పుడు స్క్వేర్ రూట్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ ఐ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 2 ఐ స్క్వేర్ వస్తుంది. ఇదిగో తర్వాత స్టెప్. అండ్ ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అండి, ఐ స్క్వేర్ అంటే -1 కదండి. సో 2 ఇంటూ -1 అంటే టోటల్గా -2 వస్తుంది. ఇది ఆ -2 తీసుకెళ్ళి ఇంకో 5 పక్కన రాశాను, ఎందుకంటే ఇవి మనకి రియల్ నెంబర్స్ కాబట్టి. అండ్ ఇక్కడ 5 ఇంటూ స్క్వేర్ రూట్ 2 ఐ, ఇక్కడ ఏమో స్క్వేర్ రూట్ 2 ఐ, అంటే స్క్వేర్ రూట్ 2 ఐలు ఇక్కడ 5 ఉన్నాయండి, ఇక్కడేమో 1 ఉంది, అంటే మొత్తం ఎన్ని ఉన్నాయండి 6, అంటే 6 స్క్వేర్ రూట్ 2 ఐ. 5 మైనస్ 2 అంటే 3 ప్లస్ 6 స్క్వేర్ రూట్ 2 ఐ. ఇప్పుడు ఈ డినోమినేటర్ చూసారు, మీరు అబ్జర్వ్ చేశారు లేదో, మనం ఫస్ట్ డినోమినేటర్ ఏముంది 1 మైనస్ స్క్వేర్ రూట్ 2 టైమ్స్ ఐ ఉంది, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమేమి చూడండి 3 అయిపోయింది. మనకు కావాల్సింది కూడా అదే, డినోమినేటర్గా ఐని ఎలిమినేట్ చేయాలి. సో ఈ డినోమినేటర్ని న్యూమరేటర్లో ఉన్న ప్రతి టర్మ్కి చెందుతుంది కాబట్టి 3/3 ప్లస్ 6 ఇంటూ స్క్వేర్ రూట్ 2 టైమ్స్ ఐ బై 3. సో ఇది 1 టైము, ఇది 2 టైమ్స్, అంటే ఓవరాల్గా 1 ప్లస్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ 2 ఐ, విచ్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బిఐ. ఓకేనా, సరిపోయింది కదా, అంతే ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ అండి, గివెన్ కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ ఐ పవర్ -35. ఐకి పవర్లో నెంబర్స్ ఉన్నప్పుడు మీరు దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ 4లో రాసుకుంటే ప్రాబ్లం ఈజీ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఐ పవర్ ఫర్ ఎగ్జాంపుల్ 18 ఉందండి. ఈ 18ని అంటే ఈ 18లో ఎన్ని 4లు ఉంటాయి అంటే 4 ఇంటూ 4 ప్లస్ 2గా రాసుకోవచ్చు కదా. దీన్ని 4 4 16 ప్లస్ 2 అంటే ఐ పవర్ 4 ఇంటూ 4 ప్లస్ 2 అంటే ఐ పవర్ 4 ఇంటూ 4 ఇంటూ ఐ పవర్ 2. సో ఐ పవర్ 4 హోల్ పవర్ 4గా రాసేసుకుంటాం దీన్ని. ఐ పవర్ 4 అంటే 1 కదండి మనకి, అంటే 1ని ఎన్ని టైమ్స్ రైట్ చేసినా మళ్ళీ 1 వస్తుంది. అందుకనే ఎప్పుడైనా సరే ఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు పవర్లో పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు దాన్ని మీరు 4తో డివైడ్ చేయండి, అప్పుడు రిమైండర్ ఎంత వస్తుందో అది డైరెక్ట్గా వేసేయచ్చు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐ పవర్ 38 ఉందండి, ఇప్పుడు 4 టేబుల్లో దీనికి నియరెస్ట్ నెంబర్ ఎంత చెప్పండి, 4 8s 32, 4 9s 36, అంటే ఇంకా రిమైండర్ ఎంత 2. సో మీరు దీని ఆన్సర్ డైరెక్ట్గా ఐ పవర్ 2 అని వేసేయచ్చు. అర్థమైందా, అంతే, ఎందుకంటే ఐ పవర్ 4 వాల్యూ 1 అవుతుంది కాబట్టి. నేను కాన్సెప్ట్ వీడియోస్లో ఇంకా క్లారిటీగా చెప్పాను, ఒకసారి చూడండి. ఓకే, ఇక మన ప్రాబ్లంకి వచ్చేస్తే నెగిటివ్ పవర్ ఉంది కదండి. సో మనం ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్ చాప్టర్గా నేర్చుకున్నాం. ఏ పవర్ -n అంటే 1/a పవర్ n అని, అందుకని ఐ పవర్ -35ని 1/i పవర్ 35గా రాసాం. సో ఐ పవర్ 35 అంటే నేను దీన్ని ఎలా రాసుకోవచ్చండి, ఐ పవర్ 32 ఇంటూ ఐ క్యూబ్. అంటే నేను చెప్పాను కదా ప్రాసెస్, ఐ పవర్ 35 అంటే ఇప్పుడు 35కి 4 టేబుల్లో అంటే 4 యొక్క మల్టిపుల్ నియరెస్ట్ మల్టిపుల్ ఏమవుతుంది, 4 8s 32, రిమైండర్ ఎంత 3 కదా, అంటే దీని ఆన్సర్ ఐ క్యూబే. చూడ ఆన్సర్ ఐ క్యూబే వస్తుంది. అర్థమైందండి.
ఓకే, అంటే మీరు డైరెక్ట్గా రాసుకున్నా పర్వాలేదు, లేదంటే ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఇప్పుడు I⁻32 ఇంటూ I³ అని రాసాం. 32 నేను ఎలా రాసుకోవచ్చు, I⁻4 హోల్ పవర్ 8గా రాసుకోవచ్చు కదండి, ఎందుకంటే 4 8 32. ఇప్పుడు I⁻4 అంటే ఎంత, 1, 1/8 అంటే ఎంత, 1. అందుకని డైరెక్ట్గా తీసేసి I³ రాసేస్తాం అన్నమాట. ఓకే, సరే. సో ఇప్పుడు I⁻32 అంటే 1 అయిపోద్దండి. I³ అంటే -i, ఇందాక మనం ప్రీవియస్ ప్రాబ్లమ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అంటే ఓవరాల్గా మనకి ఏమొచ్చింది, -1/i వచ్చింది. కానీ డినోమినేటర్గా మనకి i ఉండకూడదు, స్టాండర్డ్ ఫామ్లోనే చెప్పాలి ఆన్సర్స్ అన్నీ కూడా. సో అందుకని సింపుల్గా ఐతో మల్టిప్లై చేసాను న్యూమరేటర్ని డినోమినేటర్ని. ఇదిగో -1/i ఇంటూ ఐతో న్యూమరేటర్ని డినోమినేటర్ని ఇంటూ చేసేయండి. 1 ఇంటూ i ఇంటూ i స్క్వేర్. మళ్ళీ i స్క్వేర్ అంటే ఎంతండి మనకి -1. సో న్యూమరేటర్గా మైనస్, డినోమినేటర్గా మైనస్, క్యాన్సిల్. టోటల్గా i ఈజ్ ద ఆన్సర్. అంటే I⁻-35 అంటే 0 + 1i, అంటే యాక్చువల్గా i వచ్చింది, దీన్ని మనము a + bi ఫామ్లో కన్వర్ట్ చేస్తాం కాబట్టి ఇలా రాసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7 అండి. ఇవి ఇంకా బేసిక్ మల్టిప్లికేషన్సే ఇవన్నీ కూడా. చూడండి, ఫైండ్ ద కాంజుగేట్ ఆఫ్ అని చెప్పి ఇచ్చారు. మనము ఇందాక చెప్పుకున్నాం x + iy ఉంటే దీని యొక్క కాంజుగేటు x - iy అవుతుంది అని. కానీ ఇది స్టాండర్డ్ ఫామ్గా లేదు ఫస్ట్, అవునా కదా. దీన్ని మనం ఈ ఫామ్గా కన్వర్ట్ చేయాలి ఫస్ట్, ఆ తర్వాత మనం కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ నేను సింప్లిఫై చేసేస్తున్నానండి, ఇక మల్టిప్లికేషన్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ అన్ని స్టెప్లో కూడా రాశాను. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ ఇవన్నీ కూడా. ఓకేనా. తర్వాత డినోమినేటర్ని మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ ఇది. ఓకే, బేసిక్ మల్టిప్లికేషన్స్ కాబట్టి నేను చెప్పట్లేదు. ఓవరాల్గా మీరు దీన్ని సింప్లిఫై చేసేసుకుంటే ఆన్సర్ ఇది వస్తుందండి, 12 + 5i/4 + 3i. బట్ డినోమినేటర్గా అయ్యి ఉంది, అంటే దిస్ కాంప్లెక్స్ వాల్యూ ఈజ్ నాట్ ఇన్ ద జనరల్ ఫామ్. సో దట్స్ వై వీ సింప్లిఫై ఇట్. అందుకని 12 + 5i/4 + 3i దేంతో ఇంటూ చేయాలి, ఇప్పుడు డినోమినేటర్ యొక్క కాంజుగేట్ అంటే 4 - 3iతో మల్టిప్లై చేయి. ఓకే, సో న్యూమరేటర్స్ రెండింటిని మల్టిప్లై చేసేసి ఇదిగో ఆన్సర్ ఇటు వేసాను. చెక్ చేసుకోండి, మీరు మల్టిప్లై చేసుకోండి, నేను ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను కదా. అండ్ డినోమినేటర్ ఏ ఫామ్గా ఉందో చూడు, a + b ఇంటూ a - b అంటే a² - b². a ప్లేస్లో 4 ఉంది, b ప్లేస్లో 3i ఉంది, కాబట్టి 4² - 3i హోల్ స్క్వేర్ అని పెట్టుకున్నాం. అండ్ 4² అంటే 16 అండి, 3i హోల్ స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ 3కి వచ్చినప్పుడు 9, iకి వచ్చినప్పుడు i² అంటే ఎంత అవుతుందండి, -1 కదా. ఓకేనా. ఓకే, ఒక్క నిమిషము. 3² అంటే 9, iకి వచ్చినప్పుడు i² అంటే ఇక్కడ మళ్ళీ -1, సో -9 అవుతుంది. సో ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ అంటే +9 అయిపోతుంది. సో టోటల్గా 16 + 9. అండ్ న్యూమరేటర్ మీరు సింప్లిఫై చేసుకుంటే 63 - 69 వస్తుందండి. డినోమినేటర్ న్యూమరేటర్గా ఉన్న ప్రతి టైంకి చెందుతుంది. సో సపరేట్గా రాసేసుకోండి. ఇప్పుడు ఇది ఏంటి, మనకి ఇచ్చిన కాంప్లెక్స్ వాల్యూ ఇది, దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చిన ఆన్సర్ ఇదండి. మనం దీని యొక్క కాంజుగేట్ కనిపెట్టాలి. దీని యొక్క కాంజుగేట్ అంటే దీని యొక్క కాంజుగేట్ కనిపెడితే సరిపోతుంది కదా. ఇప్పుడు ఇది చూడ ఏ ఫామ్గా ఉందో, x - yi ఫామ్గా ఉంది. దీని యొక్క కాంజుగేట్ అంటే సింపుల్గా ఈ మధ్యలో సింపుల్ మార్చడమే. సో అందుకనే we will find conjugate. So conjugate equal to 63/25. ఇది మైనస్ వాల్యూ ఇనీషియల్గా, సో కాంజుగేట్ కాబట్టి ప్లస్ 16/25 టైమ్స్ i అని చెప్పి రాసుకోండి. ఎగ్జాంపుల్ 8 అండి, లాస్ట్ ఎగ్జాంపుల్. ఇఫ్ x + iy ఈజ్ ఈక్వల్ టు a + ib/a - ib అని చెప్పి ఇచ్చారు. ప్రూవ్ దట్ x² + y² ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సేమ్ ప్రాసెస్ అండి, మనం ప్రీవియస్ ఇయర్ ఎలా చేసామో అలాగే చేస్తాము. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ ప్రూవ్ చేయాల్సిన విషయం పక్కన పెట్టి x వాల్యూ ఎంత అవుతుంది, y వాల్యూ ఎంత అవుతుంది అని చూద్దామండి. మరి x వాల్యూ ఎంత అవుతుంది, y వాల్యూ ఎంత అవుతుందో చెప్పాలి అంటే ఈ వాల్యూని మనము స్టాండర్డ్ ఫామ్గా కన్వర్ట్ చేయాలి, అంటే a + ib ఫామ్గా కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేస్తే సో ఇక్కడ x + iy ఇది కూడా a + ibగా కన్వర్ట్ చేస్తే మనం ఎగ్జాంపుల్ 1లో చేసినట్టు రియల్ పార్ట్స్ని అలాగే ఇమేజినరీ పార్ట్స్ని ఈక్వల్ చేస్తాం. అప్పుడు x వాల్యూ y వాల్యూ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మన ప్రెజెంట్ గోల్ ఏంటి, దీన్ని స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేయడం. ఓకే, స్టాండర్డ్ ఫామ్గా ఎలా కన్వర్ట్ చేయాలో మనం ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో చేసుకున్నాం. అది సేమ్ ప్రాసెస్ అండి, చేసేది ఏముండదు, మొత్తం సింప్లిఫికేషనే. సో దీన్ని డినోమినేటర్ a - ib అంటే నేను దేంతో ఇంటూ చేయాలి, ఇప్పుడు
దీని యొక్క కాంజుగేట్ అంటే ఏ ప్లస్ ఐబీతో న్యూమరేటర్ని డినామినేటర్ని ఇంటూ చేయాలి. ఇదిగో చేశాను. సో న్యూమరేటర్స్ రెండింటిని మల్టిప్లై చేసేస్తే ఏ ప్లస్ ఐబీ ఇంటూ ఏ ప్లస్ ఐబీ అంటే ఏ ప్లస్ ఐబీ హోల్ స్క్వేర్. అండ్ డినామినేటర్ ఫామ్ చూడండి, ఫార్ములా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏ మైనస్ బి, లేదంటే మీరు స్మాల్ లెటర్స్ పెడితే కన్ఫ్యూజ్ అవుతే చూడండి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. చూడు ఏ ప్లేస్లో స్మాల్ ఏ ఉంది, అందుకని స్మాల్ ఏ స్క్వేర్ మైనస్ బి ప్లేస్లో ఐబీ ఉంది కాబట్టి ఐబీ హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ చూడు, ఏ ప్లస్ ఐబీ హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా కదా, అవునా కదా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే చూడండి కంపారిజన్. సో మనకి ఏ ప్లస్ ఐబీ ఉంది. సో క్యాపిటల్ ఏ ప్లేస్లో స్మాల్ ఏ ఉంది, క్యాపిటల్ బి ప్లేస్లో ఐబీ ఉంది. అంటే క్యాపిటల్ ఏ అంటే స్మాల్ ఏ కదా, కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ బి అంటే ఐబీ హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ అంటే స్మాల్ ఏ ఇంటూ ఐబీ. అదే నేను ఇక్కడ రాశాను. అండ్ ఈ స్క్వేర్ అనేది ఐకి వస్తుంది, బీకి వస్తుంది. అండ్ డినోమినేటర్లో కూడా ఐబీ హోల్ స్క్వేర్ కదా, ఇక్కడ చూడండి ఐబీ హోల్ స్క్వేర్ కదా. ఈ స్క్వేర్ ఐకి వచ్చినప్పుడు ఏమవుతుందండి, ఐ స్క్వేర్ అంటే -1, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. బీకి వచ్చినప్పుడు బీ స్క్వేర్ అంటే టోటల్గా మనకి, సారీ డినోమినేటర్గా నేను ఇక్కడ రాశాను ఆల్రెడీ. అదే చెప్పాను కదా మీకు ఎలా ఆపరేట్ చేసి క్లారిటీగా రాశాను, ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదని. ఓకే, సో ఓవరాల్ ఈ స్టెప్ అర్థమైంది కదండి. దీని తర్వాత చూడండి, ఐ స్క్వేరు బీ స్క్వేరు ప్లస్ 2ab ఇంటూ ఐ. అండ్ డినోమినేటర్గా ఐ స్క్వేర్ అంటే -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. అండ్ ఇక్కడ ఐ స్క్వేర్ అంటే -1, ఇదిగో మైనస్. సో ఓవరాల్గా ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab ఐ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అని వచ్చింది. సో ఈ డినోమినేటర్ అనేది న్యూమరేటర్లో ఉన్న ఈ టర్మ్కి చెందుతుంది అండ్ ఈ టర్మ్ కూడా చెందుతుంది. ఓకే, ఇక నేను సెపరేట్ చేసి ఎందుకు తీసుకున్నానంటే ఇది రియల్ పార్ట్, ఇదేమో ఇమేజినరీ పార్ట్, అందుకని. సో సెపరేట్ చేసి రాసేసానండి ఈ విధంగా. అంటే మనం దేన్ని సింప్లిఫై చేస్తే ఇది వచ్చింది, ఇదిగో దీన్ని సింప్లిఫై చేస్తే ఇది వచ్చింది. అంటే దాని అర్థం ఎక్స్ ప్లస్ ఐవై అంటే ఇదే కదా రాసేసుకోవచ్చు. ఓకేనా, అప్పుడు అర్థమవుతుందా. ఎక్స్ ప్లస్ ఐవై అంటే ఈ వాల్యూ అండి కదా. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే కిందది వచ్చింది, అంటే దాని అర్థం ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్ టు మనకి కిందకి వచ్చిన వాల్యూ రాసేసుకోవచ్చు కదా. దట్స్ వై ఇది రాసేసాం ఇక్కడ. ఇప్పుడు చూడండి, రియల్ పార్ట్స్ ఇమేజినరీ పార్ట్స్ ఈక్వల్ చేస్తే ఏమవుతుంది, ఇది రియల్ పార్ట్, సో ఇట్ సైడ్ ఇదంతా రియల్ పార్ట్, తర్వాత ఇట్ సైడ్ ఇది ఇమేజినరీ పార్ట్, ఇదంతా ఇమేజినరీ పార్ట్ 2ab బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, వై ఈజ్ ఈక్వల్ టు వాల్యూ వచ్చింది. తర్వాత మనం ఏం ప్రూవ్ చేయాలి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. అంటే మనం ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ వై స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం, అంటే రెండింటిని యాడ్ చేసి. సో ఎక్స్ స్క్వేర్ అంటే దీన్ని స్క్వేరింగ్ చేసేయడమే, ఇదే కదా ఎక్స్ అంటే, ఇదిగో స్క్వేరింగ్ చేసేసాం. ప్లస్ వై స్క్వేర్, వై అంటే ఇదండి, ఐ రాశారు కనుక ఐ మనం కంపేర్ చేసినప్పుడు ఐ చూసుకోకూడదు, వై వాల్యూ అంటే ఐ కోఎఫిషియంట్, ఐ ముందు ఎంత ఉందో చూసుకోవాలి. సో దీన్ని స్క్వేర్ చేసేయండి. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్కి అంటే ఈ స్క్వేర్ అనేది న్యూమరేటర్కి వస్తుంది, ఈ ఎంటైర్ న్యూమరేటర్కి వస్తుంది, ఈ డినోమినేటర్ కూడా వస్తుంది. సో ఇక్కడ కూడా, సో డినోమినేటర్కి వచ్చినప్పుడు ఈ విధంగా అవుతుంది కదండి, అవునా. అంటే డినోమినేటర్స్ రెండు సేమే కదా, ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్. సో సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ రెండింటిని యాడ్ చేసేస్తాం. న్యూమరేటర్ అంటే ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్, ఇక్కడేమో 2ab హోల్ స్క్వేర్, ఈ రెండింటిని యాడ్ చేసేసాం. ఇదిగో ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 2ab హోల్ స్క్వేర్ అంటే ఈ 2ab హోల్ స్క్వేర్. సో ఈ స్క్వేర్ 2కి వచ్చినప్పుడు 4, ఏకి వచ్చినప్పుడు ఏ స్క్వేర్, బీకి వచ్చినప్పుడు బీ స్క్వేర్. సరిపోయిందా. ఇప్పుడు చూడు, ఇది ఏ ఫామ్గా ఉందండి, ఇక్కడ ఇది ఏ ఫామ్గా ఉందండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. అంటే క్యాపిటల్ ఏ ప్లేస్లోనే ఏ స్క్వేర్ ఉంది, క్యాపిటల్ బి ప్లేస్లోనే బీ స్క్వేర్ ఉంది. సో ఇప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది చెప్పు నాకు, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab. అంటే ఏ అంటే ఎంత, ఏ అంటే ఎంత ఇక్కడ ఏ స్క్వేర్, మరి పైన స్క్వేర్ ఉంది కదా, సో ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్, అలాగే బీ స్క్వేర్ హోల్ స్క్వేర్, అలాగే -2 ఇంటూ ఏ అంటే స్మాల్ ఏ స్క్వేర్, బి అంటే స్మాల్ బీ స్క్వేర్. దట్స్ వై ఏ 2 ఇంటూ 2 4 వస్తుంది, బి 2 ఇంటూ 2 ఇక్కడ 4 వస్తుంది. అంటే దీన్ని ఎక్స్పాండ్ చేసి ఇక్కడ కింద రాసాను చూడండి. ఓకే, అర్థమైందండి.
సో ఈ విధంగా. అండ్ డినామినేటర్ని కూడా ఎక్స్పాండ్ చేసేసాం. ఇది ఏ ఫార్ములాతో ఎక్స్పాండ్ చేయాలి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లేస్లో ఏ స్క్వేర్ ఉంది, బి ప్లేస్లో బి స్క్వేర్ ఉంది. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కదా. అంటే ఈ క్యాపిటల్ ఏ ప్లేస్లో ఏ స్క్వేర్ ఉంది, మరి పైన స్క్వేర్ ఉంది కదా, సో హోల్ స్క్వేర్ అంటే ఏ పవర్ 4, అలాగే ఇక్కడ బి పవర్ 4 ప్లస్ 2 ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్. క్యాపిటల్ ఏ అంటే స్మాల్ ఏ స్క్వేర్, క్యాపిటల్ బి అంటే స్మాల్ బి స్క్వేర్. జస్ట్ ఫార్ములా కంపారిజన్ అంతే ఇదంతా. సో డినోమినేటర్ని ఎక్స్పాండ్ చేసుకుంటే ఇది వస్తుందండి. న్యూమరేటర్ మీరు అబ్జర్వ్ చేయండి, -2 ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 4 ఏ స్క్వేర్ బి స్క్వేర్. అంటే ఇక్కడ 4 ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఉన్నాయి, ఇక్కడేమో -2 ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఉన్నాయి. సో 4 - 2 అంటే ఎంత? 2a కదా. సో న్యూమరేటర్ డినోమినేటర్ సేమ్ అయిపోయింది. కాబట్టి మనకు ఆన్సర్ 1. దేని సింప్లిఫై చేస్తే ఆన్సర్ 1 వచ్చిందండి మనకి? x² + y². ఓకే.